హలో హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వరంగల్ పిల్ల. అందరికీ హ్యాపీ వైకుంఠ ఏకాదశి. ఇది నిన్నటిది వ్లాగు, బట్ ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. అమ్మమ్మకి హెల్త్ అస్సలు బాగాలేదన్నమాట. హాస్పిటల్కి తీసుకెళ్తున్నా. నాతో పాటు అక్క కూతురు కూడా వస్తుంది. బావ తీసుకెళ్తున్నాడు ఆటోలో. అందరూ టెంపుల్కి వెళ్ళారా? అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా దూరం ఉంటుంది, ఒక 30-40 మినిట్స్ అవుతుంది అన్నమాట వెళ్ళడానికి. బావని డ్రైవింగ్ చేస్తున్నాడు. చెట్లు ఎండిపోయినాయి, వాటర్ కొట్టట్లేదు కావచ్చు పబ్లిక్. సిగ్నల్ దగ్గరికి వచ్చాము, ఇంకొక 20 మినిట్స్లో వెళ్ళిపోతాం అన్నమాట. ఈ గాలికి ఫేస్ అంతా డ్రై అనిపిస్తుంది. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ట్రైన్ వెళ్తుంది చూసారు కదా పక్కకి. ఇది హన్మకొండ సుబేదార్ చౌరస్తా దగ్గర అన్నమాట. మా అక్క వాళ్ళు ఉండేది టీచర్స్ కాలేజీలో ఉంటారు. ఇక్కడ హనుమాన్ చూసారు కదా ఎంత బాగా కట్టారో. వచ్చేసాం హాస్పిటల్కి. ఇదే అన్నమాట హాస్పిటల్, సింధుజ మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్. డాక్టర్ చాలా బాగా చూస్తారనమాట. ఎప్పుడు అమ్మమ్మని నానమ్మని ఇక్కడికే తీసుకొస్తాం. టోకెన్ తీసుకున్నాను 20 అన్నమాట టోకెన్ నెంబరు. చాలామంది వెయిట్ చేస్తున్నారు. స్కానింగ్ రాశారనమాట, స్కానింగ్ తీపిస్తున్నాను ఇక్కడ నేను. చాలామంది ఉన్నారు, సీరియల్ వైజ్ నిల్చున్నారు అనమాట. స్కానింగ్ వాళ్ళది అయిపోయినాక మాదే స్కానింగ్ నెక్స్ట్. స్కానింగ్ తీయించాను. ఆల్రెడీ బ్లడ్ రిపోర్ట్స్ ఇచ్చేసి వచ్చానమాట నేను. అవి ఇవ్వడానికి కూడా టైం పడుతుందని చెప్పారు. అవి వచ్చాక ఈ రిపోర్ట్స్ తీసుకొని మళ్ళీ డాక్టర్ని కలవాలన్నమాట. ఇక్కడ బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాయన్నమాట. ఇందాక తెచ్చి ఇచ్చాడు తను. బీపీ ఎక్కువ ఉందని చెప్పారు, కంట్రోల్ చేసుకోవాలని చెప్పారు బీపీ. ఆయన కొంచెం బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిందంట. మంచి ఫ్రూట్స్, పండ్లు, ఆకుకూరలు తినమని చెప్పారు. ఇక్కడ ఎక్స్రే తీస్తున్నారు. వాళ్ళకి తెలియదు కదా ఎట్లా నిల్చోవాలి ఏంటనేది. డాక్టర్ సెట్ చేసుకొని వెళ్ళి అక్కడ ఎక్స్రే తీసుకున్నారు అన్నమాట. లోపలికి అలో చేశారు. ఏమనలేదు, వీడియో తీసుకున్నా కూడా ఏమనలేదు వాళ్ళు. అయిపోయింది. ఇక్కడ డాక్టర్ చూపెట్టాము. ఒక ఎమర్జెన్సీ ఒక స్ప్రే ఇచ్చాడనమాట. అస్తమం ఉన్న వాళ్ళకి అది ఆక్సిజన్ లాగా ఉందన్నమాట. అది ఫస్ట్ తీసుకురమ్మని చెప్తే నేను మెడికల్కి వెళ్ళి ఫస్ట్ అది తీసుకున్నాను అన్నమాట. అది తీసుకొని వచ్చి అమ్మమ్మకి ఇచ్చాను. తను ఇక యూజ్ చేసింది, కొంచెం ఫ్రీ అవుతుంది అన్నమాట అప్పటి వరకు. అందుకే అది తీసుకున్నాను ఫస్ట్. అది 330 రూపీస్ అంట. చేంజ్ అడిగారు, చేంజ్ ఇది అన్నమాట. ఏరో కాట్ అని ఒకటి ఉన్నది. ఇది లోపల ఎట్లా ఉంటుందంటే మన పంపులా ఉంటుంది అనమాట. ఈ బ్లూ కలర్ క్యాప్ తీసేసి రివర్స్లో పెట్టి మనము మౌత్లో పెట్టుకొని దాన్ని స్ప్రే చేసుకోవాలన్నమాట. దానివల్ల ఆస్తమా తగ్గుతుంది. మాస్క్ పెట్టుకోమని చెప్పాడు, అందుకే మాస్క్ కొనిచ్చాను ఒకటి. రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి కదా, ఒకసారి చెక్ చేయించాను అనమాట. చెక్ చేసి ట్యాబ్లెట్ తీసుకొని బయలుదేరామన్నమాట. వెళ్తున్నాం ఇంటికి. చాలా ఆకలి అవుతుంది. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి టిఫిన్ చేసి వెళ్ళానమాట. వచ్చిగా అక్క కర్రీలు చేస్తానని చెప్పింది, కాల్ చేసింది బయలుదేరే ముందు చేయమన్నది. చేశాను. ఇక్కడ చూసారు కదా వినాయకుని ఫొటోస్ చాలా బాగుంటుంది. డే టైంలో ఇలా ఉంది కదా, నైట్ టైంలో అయితే ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క కలర్లో ఉంటాడు. మధ్యలో వాటర్ పోతుంది, మంచిగా ఉంటుంది అనమాట. నైట్ వ్యూ చాలా బాగుంటుంది. ఇదే అనమాట ఎల్లో కలర్ది ఉంది కదా, అదే ఇల్లు. ఇక్కడ యూటర్న్ తీసుకుంటున్నాము. వెళ్ళి ఇక ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసి కొద్దిసేపు పడుకుంటాము. చాలా జర్నీ అయింది ఈరోజు. అంతా ఫుడ్ రెడీ చేసి పెట్టినాలే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్, లవ్ యూ ఆల్.